నిన్న ముఖ్యమంత్రి గారు టీచర్లతో సమావేశంలో ఆయన మాట్లాడుకుంటూ గత పాలకులు రెవెన్యూ ఐటీ ఇవన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటోళ్ళు నేను ముఖ్యమంత్రిని నా దగ్గర నేను విద్యాశాఖను పెట్టుకున్నా అంటే విద్యకు ఏదో ప్రాణం పోసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నటువంటి యాంగిల్లో ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ముఖ్యమంత్రి గారు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వకుండా టీచర్ల సమస్యలు పరిష్కరించకుండా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి 26,000 ప్రాథమిక పాఠశాలను 4,000 కుదిస్తా అని చెప్పి రకరకాల బెదిరింపులతోటి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేసినాం. ఎంత దరిద్రం అంటే మొత్తం భారతదేశంలో తెలంగాణ విద్యా వ్యవస్థ 18వ స్థానంలో ఉంది. ఎంటైర్ భారతదేశంలోనే విద్య కోసం అతి తక్కువ ఖర్చు చేస్తున్న రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది తెలంగాణ ఉంది. ఇంకా మీరు విద్య గురించి మాట్లాడబడుతుంది. మీ దగ్గర ఉన్న ఏ శాఖ మీద చర్చ పెడతావు సమీక్ష పెడతావు పెట్టండి చూద్దాం. మీ దగ్గర ఉన్న అన్ని శాఖలు కొలాప్స్ అయినాయి. 5-6 శాఖలు పెట్టుకున్నారు కదా మీ దగ్గర, అవన్నీ కథమైనాయి. ఆ శాఖల ద్వారా మీకు వచ్చింది ఏమి లేదు, మీకు రావచ్చు బట్ ప్రజలకైతే వచ్చింది ఏమి లేదు. ఇలా పంజాబ్ నెంబర్ 1 స్థానంలో ఉంది విద్యా ప్రమాణాల ర్యాంకింగ్ లో, మనం 18వ స్థానం. ఎంత సిగ్గుచేటంటే సి గ్రేడ్ లో ఉన్నాం మనం పోయి. విద్యా వ్యవస్థ, ఈ విద్యా వ్యవస్థ విద్యాశాఖ మంత్రి మీరే ఉన్నారు కాబట్టి నేను విద్యాశాఖ మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా, కొన్ని క్లియర్ గా మీ ముందుకు తీసుకొస్తా. చర్యలు తీసుకునే దమ్ము మీ దగ్గర ఉందా? తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది తల్లిదండ్రులారా, ఈ లైవ్ చూస్తున్న తల్లిదండ్రులారా, మీ పిల్లలు స్కూల్కి పోతే ప్రైవేట్ స్కూళ్లకు శ్రీ చైతన్య నారాయణ లాంటి వాటికి పోతే ఒక్కసారి ఈ వీడియోని వాళ్ళ తల్లిదండ్రుల కన్నా చూపెట్టండి, లేకపోతే మీరన్నా చూడండి, వాళ్ళకన్నా చెప్పండి. విద్యాశాఖ మంత్రి గారు, తెలంగాణ విద్యాశాఖ మంత్రి గారు సరే ప్రభుత్వ టీచర్ల పట్ల ఏదో కన్సర్న్ ఉన్నట్టుగా మీరు దేనికోసం వాళ్ళతో మీటింగులు పెడతా ఉన్నారు ఏం కథ అనేది మళ్ళీ నాడు చెప్తా ఈ డేట్లతో సహా. కానీ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సర్వనాశనమైంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ప్రైవేట్ విద్యా వ్యవస్థలో శ్రీ చైతన్య నారాయణ 18 తారీఖు జూలై 18 తారీఖు రోజు నీట్ పరీక్షా ఫలితాలు వచ్చినాయి. 17 తారీఖు వచ్చినాయి. 18 తారీఖు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అన్ని తెలుగు పేపర్లలో వచ్చినాయి. గౌరవ విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది చూసి నిజంగా విద్యాశాఖ మంత్రి నువ్వే నేనే పకడ్బందీగా చేస్తున్నా అనుకుంటే, ఇది చూసి ఇందులో తప్పు లేదని మీకు అనిపిస్తే మీరు కంటిన్యూ కండి. ఎస్ తప్పు జరిగింది అనుకుంటే మీరు విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు, రాజీనామా చేయండి. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ చేసినట్టుగా ఈడ మీరు కూడా చేయండి. ఎట్లా అంటే ఇవి శ్రీ చైతన్య అహర్నిశలు శ్రమిస్తోంది. టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే వచ్చినాయి. టాప్ 10, టాప్ 5, టాప్ 10 అంటే ఏంది? 1 2 3 4 అవునా? 1 2 3 4 5 6 7 8 9 10 ఫస్ట్ టాప్ లో ఉండేటువంటి టాప్ 10 లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎప్పుడు ఇది? నీట్ 2026 రిజల్ట్స్ తర్వాత ఇది నారాయణ ఆల్ ఇండియా అన్ని కేటగిరీలలో 1 2 3 9 9. ఇవేంటి? ఇవి ర్యాంకులు అనుకుంటారా తల్లిదండ్రులారా? ఇవి ర్యాంకులు కాదు. ఈ శ్రీ చైతన్య నారాయణ అనేటువంటి వ్యవస్థలు ఏ రకంగా తల్లిదండ్రులను బోల్తా కొట్టిస్తున్నాయో చెప్పడానికి మీకు ఒక చిన్న ఉదాహరణ. ఇటు సైడ్ కు డిస్క్లైమర్ అనేసి చూడండి, కనిపిస్తా ఉందా? డిస్క్లైమర్, some students are featured more than once for securing both open category and category rank లలో 2 సార్లు వచ్చిర్రు అని చెప్పారు. ఓకే, ఇగో ఈ డిస్క్లైమర్ చదవండి. ఎనీ ఇన్ అడ్వర్టైజ్మెంట్ ఎర్రర్ పబ్లిష్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కుడ్ బి బ్రాట్ టు అవర్ నోటీస్. మీకు బాగా అర్థం చేసుకోండి. ద డిస్క్లైమర్ ఏం పెట్టిండు? ఇందులో ఏమైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పి పెట్టిండు. మనము ఇది పట్టుకొని కోర్టుకు పోతే ఆల్రెడీ మేము ఇక్కడ వేసినామండి, ఏమైనా ఎర్రర్ ఉంటే మాకు చెప్పండి అని చెప్పి వేసినామని చెప్పి తప్పించుకోవడానికి మొత్తం ఈ ఆర్యన్ గుప్తా ఉన్నాడు. ఈ ఆర్యన్ గుప్తా ఆల్ ఇండియా AIR ఫస్ట్ అని పెట్టిండు. ఇది ఫస్ట్ ర్యాంక్ ఏనా? కింద CIP అని పెట్టిండు. ఈ CIP అంటే ఏంది? కోచింగ్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రామ్. కోచింగ్ ఈయనకు ఈ పిల్లగాడు ఈ నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి పుస్తకం కూడా చదివిండట. కోచింగ్ లో ఎక్కడో కోచింగ్ తీసుకుంటే అక్కడ ఇది కూడా చదివిండట. వీళ్ళకు కలబడి ఫస్ట్ ర్యాంక్ ఇతను మా నారాయణ అభ్యర్థి అని, మా నారాయణ పిల్లగాడు అని. ఇక్కడ రణ్వీర్ కుమార్ సెకండ్ ర్యాంక్ అట. ఎందులో సెకండ్ ర్యాంకు? ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ కాదు. ఇక్కడ పెట్టిండు NPrep అని పెట్టిండు. ఈ NPrep అంటే నారాయణ డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లో, డిజిటల్ లెర్నింగ్ అంటే ఏంది? నారాయణ ఆయన టెస్టులు పెడతాడు కదా, ఆన్లైన్ టెస్టులు పెడతాడు, ఆ టెస్ట్ రాసినోడు అట. వీళ్ళ కాడ చదవలేదు, ఆ టెస్ట్ రాసినోడు అని చెప్పి వేసుకున్నారు. పోనీ ఈయన ఎందులో సెకండ్ ర్యాంక్ అయ్యా? ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ కాదు. ఇగో EWS లో సెకండ్ ర్యాంక్ అట. EWS ఇక్కడ ఆదిత్య శర్మ, ఈయన థర్డ్ ర్యాంక్. ఎందులో? EWS లో థర్డ్ ర్యాంక్ అట. ఇంకో ఈయన ఉన్నాడు గౌరవ్ సింగ్ నారాయణ దాంట్లో 9వ ర్యాంక్. ఇక చూడు 9 అని వేసిరు కదా. గౌరవ్ సింగ్ ఇది శ్రీ చైతన్య. నారాయణలో గౌరవ్ సింగ్, శ్రీ చైతన్యలో గౌరవ్ సింగ్. ఈయన ఏంది? ఇక DLP అని పెట్టిరు, డిజిటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. వీళ్ళ
నారాయణ కాలేజీ పిల్లగాడు కాదు, ఇలా ఉండి చదవలేదు, ఇలా సార్లు చదువు చెప్పలేదు, ఇలా స్టేట్ కూడా కాదు. కానీ ఇగో అలా తీసుకొచ్చి ఇడేసి ఇక్కడ ఈయన పుర సాయి శరణ్, ఈయన ఆల్ ఇండియా 5th ర్యాంక్ అనేసి రెండ్లా ఓబీసీ కేటగిరీ. ఓబీసీ ఇగో ఇది ఓబీసీ. ఇలా కథలు చూడరు. ఇక 16వ ర్యాంకు కార్తీక్ చౌదరి, ఇగో ఈడ 5వ ర్యాంక్ వేసిరా. ఇగో మళ్ళా ఈ పిల్లగానికి తెచ్చి మళ్ళా 19వ ర్యాంక్ వేసిరు చూడు, అదే పిల్లగాని. ఇగో 65143 65143. ఈడ ఏం చేసిరు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ. ఇది ఓపెన్ కేటగిరీ అనేది ఇక ఆల్ ఇండియాలో ఓబీసీ కేటగిరీ. ఇది అసలు శ్రీ చైతన్యకు నారాయణకు ర్యాంకులే రాలే. ఇక్కడ చదువుకునే పొరగాళ్ళకి ఎవరికి రాలే. 705 మార్కులు దాటి ఎవరికి రాలే. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో కూడా బోర్డులు కనిపిస్తాయా, అవి వాళ్ళ పిల్లలు గారు, ఫేక్. అదంతా ఫేక్. ఇక్కడ ఈ శ్రీ చైతన్య నారాయణలో నేనే ఈ అడ్వర్టైజ్మెంట్ పట్టుకొని పోయినా, నారాయణ కాడికి పోయి ఏందయ్యా ఇది అని అంటే, ఇక్కడ చదివిరా అంటే ఇక్కడ కాదు, మా వేరే ప్రోగ్రామ్ ఉంటుంది. ఏంటంటే ఏం చేస్తారంటే ఈ నారాయణ శ్రీ చైతన్య ఏం చేస్తారంటే, తల్లిదండ్రులారా బాగినండి, వీళ్ళు దేశవ్యాప్తంగా ఆన్లైన్ టెస్ట్ ఒకటి పెడుతున్నామని చెప్తారు. ఏందా టెస్ట్ అని అంటే, నీట్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఈ టెస్ట్ రాయండి అని చెప్తారు. టెస్ట్ రాస్తారు, ఎవరైనా రాస్తాడు కదా, రాసి చూద్దామని. ఏది పేపర్ లో కనుక ఫజిల్ వస్తే ఫజిల్ నింపినట్టుగా రాసిరు. ఈ ఫజిల్ నింపిండు కాబట్టి, నారాయణ టెస్ట్ రాసింది కాబట్టి ఇతనికి ర్యాంక్ వచ్చిందని క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అసలు నారాయణ శ్రీ చైతన్య అయినా వీళ్ళ పిల్లల ఫోటోలు వాడాలంటే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి ఉండాలి. ఇది లేకుండా ఇందులో ఏ ర్యాంక్ ఓడు కూడా మన తెలంగాణోడు కాదు, ఏపీ ఓడు కాదు, వీళ్ళు అసలు నారాయణ వాళ్ళే కాదు. నేను వీళ్ళకి ఫోన్ చేసి అడిగిన, దీని మీద నాకు వివరాలు కావాలి అని అడిగిన. ఆడికి రండి ఈడికి రండి, ఇప్పటిదాకా ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఎత్తలేడు. ఈమెయిల్ చేస్తాం మీకు డీటెయిల్స్ అన్ని అని చెప్పి నేను చేస్తా ఉంటే ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేరు. సరే వాళ్ళు ఫోన్ ఎత్తకపోని ఈ శ్రీ చైతన్య అయితే లేవు సార్ మా దగ్గర ఈ వివరాలు ఏమీ లేవు. నేను అడిగిన క్లియర్ గా, ఈ అభ్యర్థి ఎవరు, ఎక్కడ చదువుకున్నాడు, జస్ట్ ఇగో మీరు చూడండి. ఈ గౌరవ్ సింగ్ ఉంది కదా, శ్రీ చైతన్య కోర్టు తోటి ఇచ్చిరా, శ్రీ చైతన్య కోర్టు తోటి ఇచ్చారు కదా, ఇదే గౌరవ్ సింగ్ కు నారాయణ కోర్టు కేవలం వీడికి తలకాయ కట్ చేసి పెడతారన్న, వీడికి తలకాయ కట్ చేసి పెడతారు. ఈ బాడీ అంతా పిల్లగాంది కాదు. ఇక మీరు చూడండి, దీనికి కావాలంటే ఇగో అందరి కాళ్ళు ఒక్క తిరగనే ఉంటాయి చూడండి. ఇగో అందరి కాళ్ళు ఒక్క తిరగని, కేవలం వీడికి కట్ చేసి నారాయణ బొమ్మకు తలిగిస్తారు, జర కట్ చేసి శ్రీ చైతన్య బొమ్మ. అసలు ఈ పిల్లలు ఎవరు కూడా ఇక్కడ చదువుకోలే. ఇది ఆడ వేసి నారాయణ ప్రపంచనం అని చెప్పి వేస్తా ఉంటే, నేను అడ్వర్టైజ్మెంట్ ఇగో క్లియర్ గా డిస్క్లైమర్, ఎనీ అడ్వర్టైజ్మెంట్ ఎర్రర్ పబ్లిష్డ్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్ కుడ్ బి బ్రాట్ టు అవర్ నోటీస్. మనమే అంటే ఎవడైనా ఇది గుర్తుబట్టి కోర్టుకు పోతే ఏం చేస్తారంటే, ఈ కోర్టు దగ్గర ఇగో సార్ మేము ఇది వేసినాం సార్, డిస్క్లైమర్ కూడా వేసినాము, అది తల్లిదండ్రులు చూసుకోకపోతే మా తప్పు ఎట్లయితది అని చెప్తారు. డిస్క్లైమర్ అని ఈ పక్క పంట చూడరాదు. ఏందన్నట్టు ఇదే అంశాన్ని, ఇదేమో నారాయణ, ఈ నారాయణ కాలేజ్ కాడికి నేను ఆ నారాయణ విద్యా సంస్థలను చూస్తున్నాయని పిలిచి దీని పట్ల ఈ అడ్వర్టైజ్మెంట్ మీద ఎవడు వివరణిస్తారో ఇవ్వండి అని చెప్పి ఇంకా వాడు ఇవన్నీ మేము ఇచ్చేస్తాం సమాధానం, ఇచ్చేస్తాం వచ్చేస్తే ఇవన్నీ చెప్పిండు. మేలు వస్తుందని చెప్పిండు. ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేడు. విద్యాశాఖ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఇవి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా, చర్యలు తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా, ఈ ర్యాంకుల సంగతి ఏంది? దీన్ని చూసి తల్లిదండ్రులు ఏమనుకుంటారు అంటే 1 2 3 వరకు అంత నారాయణ పిల్లలే ఉన్నట్టుగా ఆల్ ఇండియా అని అనుకుంటారు. కానీ ఈ కింద జనరల్ కేటగిరీ కాదు, ఇది ఈడబ్ల్యూఎస్, ఇది సిఐపి, ఇది ఎన్ ప్రిపరేషన్ అనేటువంటిది తత్తబెట్టిన చూడే. అది అసలు ఈ కాలేజీల్లో కాదు. ఈ పోరగాళ్ళు ఇక్కడ 1 2 3 4 5 ఈ పిల్లలు ఉన్నారా, ఈ పిల్లలు ఇక్కడ తెలంగాణలో ఏడున్నారో పోయి చూడిపోరే, ఒక్కడు లేడు. వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడైతే ర్యాంకులు వస్తే ఆ పిల్లగాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. ఆ పిల్లగాళ్ళ దగ్గర నీ ఫోటో వేసుకుంటాం, నీకు ఇంత డబ్బులు ఇస్తాం అని చెప్పి ఆయనకి డబ్బులు ఇచ్చి కొనుక్కొచ్చి ఈ ముఠా అంతా ఇట్లా వరుసుకుంది. శ్రీ చైతన్యంలో నారాయణలో ర్యాంకులు వస్తే ర్యాంకులు రావు, రొటపీస్ రావు, ఏమీ రావు. ఇదంతా ఒక ట్రాష్ మోసం. మరి దీని మీద చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రిగా మీరే ఉన్నారు కదా. నేను చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పెట్టి రేపు ఖచ్చితంగా శాసన మండలి ముందుకు తీసుకొస్తాయి ఈ అంశం. దీని మీద ఎంక్వైరీ జరగాలి, వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలా, వీళ్ళని అరెస్ట్ చేయాలా, లోపడేయాలా. ఎంతో మంది వేలాది మంది తల్లిదండ్రుల జీవితాలతోని వాళ్ళ డబ్బులతోనే ఆటలాడుకుంటున్నారు ఈ రెండు వ్యవస్థ. ఇది నారాయణ, ఇది శ్రీ చైతన్య, ఇది శ్రీ చైతన్య. వీళ్ళ పిల్లలు ఒక్కొక్కరు ఫోటో 4 మాటలు వేసిరు, 4 మాటలు. ఇదంతా ఫేక్. ఇదే అంశం మీద నేను నారాయణ కాలేజీలో పోతే, ఇక నారాయణ కాలేజీలో నాకు మర్యాద, శాలువాలు, బొకేలు ఒక్కసారి చూడ్రి. నారాయణ కాలేజీకి నేనే స్వయంగా ఈ పేపర్లు పట్టుకొని పోయినా, దీనికి ఎవడరా బాధ్యుడు అని అడిగిన.